సంగారెడ్డి జిల్లా ఫసల్వాది సరస్వతి విద్యాపీఠాన్ని సందర్శించారు మాజీ మంత్రి జానారెడ్డి. మొదట సరస్వతి విద్యాపీఠం చేస్తున్న కార్యక్రమాన్ని స్వయంగా చూసి తెలుసుకున్న అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సందర్శన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంతో అద్భుతమని ఆయన కొనియాడారు. రాబోయే శివరాత్రి ప్రత్యేక పాఠంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోటి రుద్రాక్ష లింగాధారణకు అభిషేకం 12 నదుల నుంచి సేకరించే జలం ద్వారా అదే రోజు అభిషేకం చేసిన రుద్రాక్షలను వచ్చిన భక్తులకు ఇస్తామని పీఠాధిపతి వివరించారు. జ్యోతిర్వాసు విద్యాపీఠ పక్షాన మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి శిల్పాల రూపంలో కనబడేటట్టు 23 రోజులు అంటే అన్ని టన్నులది ఒకదాని మీద ఎట్లా వస్తే రాలేదు కదా. అంత పొడుగు రోడ్డు మీద ఈ నా రాక ఈ విజిట్ ప్రత్యేకంగా దేవాలయం 1 గంట విజిట్ చేసిపోవటానికి నేను పొద్దున్నే మళ్ళీ వేరే కార్యక్రమంలో వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి నేను ముందరగా ప్రోగ్రామ్ని కానీ, ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది నాయకులు, వివిధ పార్టీ వాళ్ళు, మంత్రులు, ఇక్కడ ఉన్న మీ అధ్యక్షుడు, ఇప్పుడు మన మాజీ శాసనసభ్యుడు, అనేక మంది ఈ డిసిసి అధ్యక్షులు, వీళ్ళందరితో కూడా నాకు పరస్పర అనుబంధం ఉన్నది. కానీ ఎవరికి తెలియదు నేను వచ్చేది. అందుచేత వారందరూ కూడా నేను కలవలేదనో వాళ్ళకి చెప్పలేదనో అన్యదా భావించవద్దని వారందరికీ నేను శివుడి ద్వారా వారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపమని చెప్పి తెలియజేస్తూ వారు ఏమనుకోవద్దని ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయాలని చెప్పి ఒక మాట కూడా చెప్తున్నాను. అనేక విషయాలను తెలుసుకున్నాను. కానీ నేను ఇప్పుడు మన ప్రకాష్ గారు ముఖ్య ఉద్దేశం దీని యొక్క నిర్మాణ విశేషాలు కొన్ని తెలియజేశారు. ప్రతిరోజు వారు ఏదో కార్యక్రమంలో తెలియజేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు. అందులో నేను కూడా ఒక భాగంగా అయ్యి ఈ శివరాత్రి ఉత్సవాలు మీరు ఘనంగా జరగాలని, మీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని, మీరు అభిలషించి మీ ఆశించినటువంటి ఈ క్షేత్రం, ఈ దేవాలయం సాధ్యమైన త్వరలో ఇప్పటికి 7 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.